వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి టీం ఒక వినూత్నమైన నిరసనలను టచ్ చేస్తుంది. అందులో ఆలోచింపచేసేటటువంటి అంశం ఒకటి, ఎలక్షన్స్కు ముందు నేను వస్తే కరెంటు ధరలు తగ్గిస్తానన్నారు చంద్రబాబు నాయుడు. ధరలు పెంచను, తగ్గిస్తానని. తర్వాత పెరిగినాయి. అదేమంటే గత ప్రభుత్వ పాపం అంటూ వాళ్ళ పత్రికల్లో రాస్తున్నారు తప్పించి ఎక్కడా పరిష్కారం లేదు. తగ్గిస్తానన్నమాట పక్కన పోయి పోనీ పెంచకుండా ఉన్న ప్రాబ్లం ఉండేది కాదు. పెంచడం ద్వారా ఆ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయింది. నెంబర్ 2, పెట్రోల్ డీజిల్ ధరలు అప్పట్లో చంద్రబాబు లోకేష్ వాస్తవంగా 2014 నుంచి చూస్తే ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశం మొత్తం మీద ఎక్కువగా ఉంటుంది, మన దగ్గరే. ఎందుకు అది కేంద్ర ప్రభుత్వాన్ని అనేటువంటి మాట అంటారు. కాదు, కేంద్ర ప్రభుత్వం లెక్క అయితే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 95 రూపాయలు 97 రూపాయలు ఆ రేంజ్లోనే ఉంది. మన దగ్గరే ఇక్కడ భారీగా ఉంది. ఎందుకని? మనం అదనపు సెస్సులు వేసాం. అమరావతి సెస్ ఉంది, రోడ్ల సెస్ ఉంది, రకరకాల సెస్సులు వేసాం. ఈ సెస్సుల కారణంగా అదనంగా మనకి జేబులు చిల్లిపడిపోతున్నాయి. టోటల్గా చూస్తే 2014-19 మధ్యలో భారతదేశంలో అత్యధిక పెట్రోల్ ధరలు ఆంధ్రాలోనే ఉన్నాయి. దాన్ని తప్పుపడుతూ బాదుడే బాదుడు అని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక రోడ్డు సెస్ అంటూ ఇంకోటి వేసి ఇంకో రూపాయి పెంచాడు తప్పించి తను తగ్గించాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏది మొన్నటిసారి ఎన్నికలకు ముందు దాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి మరి, కుప్పం లాంటి చోట్ల పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి మరి మేము వస్తే కనుక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, వీళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు అంటూ ఆరోపణ చేసుకొచ్చారు. తీరా చూస్తే ఏడాది అయిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు మహానాడు కూడా జరుగుతోంది, రూపాయి కూడా తగ్గల. సేమ్ ఇవాల్టికి కూడా భారతదేశంలో అత్యధిక పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాలలోనే ఆ లెక్క తెలుస్తుంది. ఒరిస్సా నుంచి ఇటు వచ్చేటప్పుడు, తమిళనాడు నుంచి ఇటు వచ్చేటప్పుడు, కర్ణాటక నుంచి ఇటు వచ్చేటప్పుడు, తెలంగాణ నుంచి ఇటు వచ్చేటప్పుడు, తెలంగాణది అయితే అక్కడ కూడా మనకంటే తక్కువకే ఉంది రూపాయి. ఆ తెలంగాణ వైపు బోర్డులు కనిపించవు కానీ ఇటువైపున బోర్డులు కనబడతాయి. ఆంధ్ర కంటే మా దగ్గర 2 రూపాయలు తక్కువ ఉంటుంది పెట్రోల్ తీసుకోండి, 4 రూపాయలు తక్కువ ఉంటుంది తీసుకోండి అని చెప్పేసి బోర్డులు కనబడతాయి. అట్లా కుప్పం దగ్గర పెట్టిన దాన్ని అప్పుడు లోకేష్ హైలైట్ చేశారు. ఇప్పుడు అదే బంక్ దగ్గరికి వెళ్ళినటువంటి అక్కడ ఎమ్మెల్సీ భరత్, తర్వాత ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి అభినయ్ రెడ్డి, వీళ్ళు అక్కడ అదంతా చూపెడుతూ పెట్రోల్ది ఎలాగ మోసం చేస్తున్నారు ప్రజలది అన్నటువంటి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు వల్ల ఫలితం లేదు, ప్రజలకి ఎడ్యుకేట్ చేసేటటువంటి పని చేశారు. అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం చేశారు అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక వినూత్నమైనటువంటి నిరసన. అదేంటి చూద్దాం ఒకసారి. ఇప్పటికి నేను చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షాళన చేస్తాం, తగ్గిస్తాం. ఒక 1000 రూపాయలకి నువ్వు ఒకటి సరా. లోకేష్ గారు వచ్చింది ఈ పెట్రోల్ బంక్ కదా. ఏమిటా 91 కదా, 91.27 డీజిల్. పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ? పట్టుకో 91 డీజిల్ 91 రూపాయలు 27 పైసలు. పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఓకే, బిల్ ఇస్తావా?
9779 AP03 BD BU-నా థ్యాంక్ యూ. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఓకే, డీజిల్ ఎక్కడుందా? డీజిల్ ఉంది ఎవరు? ఒక 1000 రూపీస్ డీజిల్ కొట్టరా? బిల్ చేస్తారా? 98.16 110.26 బిల్ ఇచ్చేసి లోకేష్ గారు, ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ గాని మీ ప్రభుత్వం గాని ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది.